ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థిక చేయూతను అందించిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ఇందల్వాయి మండల కేంద్రంలోని గౌరారం గ్రామంలో నూతనంగా నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 32 మందికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున తామ వంతు సహాయంగా అందజేసి ఆదర్శప్రాయాలుగా నిలిచారు. ఈ యొక్క కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు హాజరయ్యారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ఇచ్చిన ప్రకారంగానే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుశీల, ఐకేపీసీసీ అనురాధ, ఏఈ, హౌసింగ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇందల్వాయి మండల్ మా గౌరారం గ్రామ పంచాయతీలో సీఎం గారి ఆశీస్సులతో, మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మాకు 32 నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగింది. అవి వాళ్ళు ఇవాళ ముందుకొచ్చి 10 మంది ముగ్గు పోసుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మా ఎంపీడీఓ గారు, మా ఏఈ గారు, మా సెక్రటరీ గారు మరియు మా ఇందిరమ్మ కమిటీ వాళ్ళు మరియు బెనిఫిషియర్ ఏవైతే ఇందిరమ్మ ఇండ్ల బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరూ మహిళలు ముందుకు వచ్చారు. వారందరికీ నేను నా తరపున 5,000 రూపాయలు డొనేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నిరుపేదలని మా ఆఫీసర్లు, మన గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకి ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి నా వంతు సాయంగా నాకు ఇక్కడ ఒక ఎంపీటీసీగా ఇండిపెండెంట్గా, 2 సార్లు సర్పంచ్గా ఇండిపెండెంట్గా నన్ను గెలిపించారు. అట్లాగే ఇలా ఇక్కడ చాలామంది నిరుపేదలు ఉన్నారు కాబట్టి అదని దృష్టిలో పెట్టుకొని నా పొలంలో నేను పంట పండిస్తే నాకు 23 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆ 23 లక్షలకి నేను 3 లక్షల రూపాయలు నా ఊరుకు, నా ప్రజల కోసం నేను ఖర్చు పెట్టదలుచుకొని తలా ఒక 5,000 రూపాయలు నేను ఈరోజు డొనేట్ చేయడం జరిగింది. అట్లాగే మా ఎమ్మెల్యే గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి మాకు ఇన్ని శాంక్షన్ చేసినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. మా ఊరు ప్రజలు కానీ మేము కానీ మా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాం. ఇంకా మునుముందు కూడా మా ఎమ్మెల్యే గారు ఇంకా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ మా ప్రజలకు కానీ అనేక సౌకర్యాలు చేస్తారని పూర్తి విశ్వాసంతో ఇంకా మునుముందు మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి, అట్లాగే భూభారతి కార్యక్రమం కూడా విజయవంతంగా జరిగితే అనేక మంది భూ సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎప్పుడైతే ఇప్పుడు జూన్ 2వ తారీఖు నుంచి అది అన్ని విలేజ్ల నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారికి ఆ భూ సమస్యలు కూడా పరిష్కరిస్తారని చెప్పేసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మా ఎమ్మెల్యే గారి